అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సినా ముచ్చట. నియతికి నిలువుటద్దం మన పొంగిలేటి సారింట్ల పొదుగాల పాలన్న ఛాయ్ చేస్తేందుకు పాలన్న పొయ్యి మీద పెట్టి పొంగియాక ముందే ఈడీ వాళ్ళు ఇళ్లను ముట్టడిచ్చిర్రట. ఈ నడుమ 100 కోట్ల చేతి వాచులు తెచ్చుకుండని చెన్నై నుంచి కస్టమ్స్ వాళ్ళు వచ్చి ఇల్లంతా దేవులాడు పోయిండ్రు కదా. ఇక ఇలా మళ్ళా లెక్కల్లో అనుమానాలు ఉన్నాయని ఈడీ వాళ్ళు వచ్చి ఇంటి తలుపులు కొట్టిండ్రు. పొంగిలేటి సారింట్ల ఈడీ వాళ్ళు పొద్దుగాలనే ఇంటి తలుపులు తట్టిండ్రు. సారు హైదరాబాద్ ఇంట్లోనే కాదు, మొత్తం సార్కు సంబంధించిన 16 జాగాలలో ఎట్ ఏ టైం రైడింగులు చేస్తుండ్రు ఈడీ వాళ్ళు. పొంగులేటి సారి కంపెనీలు పొరపాట్లు చేస్తున్నాయన్న ఇన్ఫర్మేషన్ తోటి ఢిల్లీకి వెళ్ళి 16 ఈడీ బ్యాచ్లు దిగినాయి. సిఆర్పిఎస్ పోలీసు వాళ్ళ భద్రత నడమ సార్ ఇంట్లో అణువణువు జల్లడబడుతుర్రు ఆఫీసర్లు. సార్ ఇంటి మొక్కానే ఎవరిని ఓనియకుండా అడ్డం పడుతుర్రు. సారు పెద్ద మోతవారి కాంట్రాక్టర్ కదా, బిడ్డ పెళ్లికి 500 కోట్లు ఖర్చు చేసిండని అప్పట్లో వార్తలు గుప్పు మన్నాయి. అదిగాక ఈ నడుమ కంపెనీ కాంట్రాక్టర్లు కూడా సారు లెక్క పద్దులు సరిగ్గా లేవని అనుమానంతో ఈడీ వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి వచ్చిండ్రట. మరి పొంగిలేటి సారి మీద ఈడీ వాళ్ళకి అంత ప్రేమేందో గానీ మొన్నట్ల అసెంబ్లీ ఓట్లకు ముందు కూడా ఓసారి ఇంటి మీద ఈడీ వాళ్ళు ఐటీ వాళ్ళు రైడింగ్కి వచ్చిండ్రు. ఇక నవంబర్లో కూడా సార్ ఇంటి మీద కంపెనీల మీద పడ్డారు. ఇక మరి ఏం దొరికించుకొని పోయినరో ఏందో బయట పెడతలేరు గానీ నిప్పులేందే పొగరాదన్నట్టు పొంగిలేటి సార్ దందాల్లా ఏదో తేడాలున్నాయని ఈడీ వాళ్ళు ఇన్నిసార్లు వచ్చిపోతుండ్రని అంటున్నారు రాజకీయాలు ఎరుకున్నోళ్ళు.